అందరికీ నమస్కారం అండి. మయన్మార్ దేశంలో ఇది నా మొదటి రోజు. ఈరోజు ఈ వీడియోలో ఇక్కడ నివసిస్తున్న మన తెలుగు వాళ్ళని అయితే కలవాలి. నాకు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. వాళ్ళని కలవడానికి నాకు కనపడిన ఒకటే ఆప్షను ఈవిడే. చూద్దాం నేను తెలుగు వాళ్ళని ఎంతమందిని కలిశాను, అసలు వాళ్ళు ఇక్కడ ఎలా జీవిస్తున్నారు ఏంటనేది మీకు సక్సెస్ఫుల్గా చూపించానా లేదా అనేది ఈ వీడియో. ఈవిడ మన తెలుగు వ్యక్తే. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ అరటి పళ్ళ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. ఈవిడలా ఇక్కడ ఎంతో మంది తెలుగు వాళ్ళు అయితే జీవిస్తున్నారు. పూర్వంలో ఇప్పుడు మనం ఉన్న ఈ మయన్మార్ దేశాన్ని అప్పట్లో దీన్ని బర్మా దేశంగా పిలిచేవాళ్ళు. మన భారతదేశంలో ఒక భాగంగా ఉండేది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు అయితే మన భారతదేశం నుంచి అయితే విడదీశారు. అప్పటికే మన భారతదేశం నుంచి ఈ మయన్మార్ దేశంలోకి వచ్చి పనులు చేస్తూ ఉన్నోళ్ళు ఆ దేశం విడిపోయిన తర్వాత తిరిగి కొంతమంది రాలేని వాళ్ళు, ఇక్కడే స్థిరపడిన వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టి మన భారతదేశం రాలేక చాలామంది ఇక్కడే ఉండిపోయారు. అలా మనకి ఇక్కడ తెలుగు వారు, తమిళ్ వారు, హిందీ వారు, బెంగాలీ వాళ్ళు, రకరకాల భాషల వాళ్ళు అయితే కనపడుతూ ఉంటారు. అలా ఇక్కడ జీవిస్తున్న మన భారతీయులందరూ కూడా దేశం మారినప్పటికీ సాంప్రదాయాలు మర్చిపోలేదు, వారి యొక్క భాషను మర్చిపోలేదు. వారినే ఇప్పుడు కలిసే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళలో ఒక ఈవిడే మన తెలుగు ఆవిడ. అమ్మ మీ పేరేం పేరమ్మా? నాగరత్నమ్మ మన తెలుగు పేరే. ఎంతకాలం నుంచి ఇక్కడ ఈ విధంగా వ్యాపారం చేస్తున్నారమ్మా? చిన్నప్పుడు 15 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను. అప్పటి నుంచి ఇంకా ఇదే మొత్తం? ఇన్నాళ్ళంటే నారింజకాయలు, మామిడికాయలు అన్నీ అమ్మేదాన్ని, ఆపాలకాయలు అన్నీను. మీరు ఎక్కడ, ఏ ఊరు నుంచి అమ్మా? ఉండడం ఇక్కడే రంగంలోనే. ఇక్కడ ఉంటే తెలుగు భాష ఎలా మాట్లాడుతున్నారు మీరు? అలాగే తెలుగు స్కూల్ చదువుకున్నాము. అమ్మ నాన్న తెలుగులో చెప్తే తెలుగులో ఆలకించినాము, అర్థం అయింది. ఇప్పుడుందా తెలుగు స్కూలు? తెలుగు స్కూల్ ఇప్పుడు అంతని లేదు, ఉన్నది అన్నారు, తెలీదు అంతనే, ఇలా చెప్పడం లేదు. ఇప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలా స్పష్టంగా? 3 మంది ఉన్నారు ఉండడం. కాందోలు ఉన్నారు, మనం 43 బొగులు బజార్ల దగ్గర ఉన్నారు. మొత్తం అర్థం అవుద్దా తెలుగు భాష మీకు? ఎన్ని భాషలు మాట్లాడతారు మీరు? తెలుగు, బర్మా, హిందీ, అరవా. అరవా అంటే తమిళ్. ఓకే, కొంచెం గొప్పలు అన్నీ తెలిసినాం. ఓకే, 4 భాషలు అయితే మాట్లాడతారు. తెలుగు మాత్రం చాలా బాగా వచ్చు. చాలా సంతోషంగా అనిపించింది ఈవిని కలవడం. ఈవిని ఎలా గెలిచానంటే, నేను ఇక్కడే ఉంటున్నా కదా, నేను 30వ గల్లీలో ఉంటున్నాను. 30 గల్లీ, నేను 29 గల్లీ కోనాన్ని అమ్ముతున్నాను వ్యాపారం. అలా ఆ 30వ గల్లీ నుంచి 29వ గల్లీకి నేను ఇట్లా తిరుగుతూ ఉంటే చూస్తుంటే ఎవరు మన ఇండియన్లో ఉన్నారని చెప్పి చాలామంది ఇక్కడ మన భారతీయ ఫేస్ కట్స్తూనే ఉంటారు. అదొక పెద్ద స్టోరీ ఉందిలే. ముఖ్యంగా ఈ విషయం తెలియగానే నేను చాలా బాధపడ్డాను. సో అదేంటంటే, అమ్మ మీకు పెళ్ళి అయిందా? పెళ్ళి అవ్వలేదు, పెళ్లి చేసుకోలేదు. ఈవిడికి పెళ్ళి అవ్వలేదు ఇప్పటి వరకు. పెళ్లి చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? 65. నా దగ్గర డబ్బులు లేవు. పర్వాలేదు, డబ్బులే ఇవ్వాలి. థ్యాంక్ యూ. మింగలాబా చేసుటే మారే చేసుటే మారే అంటే ఇక్కడ భాషలో చేసుటే మారే అంటే ధన్యవాదాలని అర్థం, థ్యాంక్ యూ అని అంటారు. పియానోమే. ఓ థ్యాంక్ యూ సార్. బాగుంది. నాగరత్నం అమ్మ, నేను మళ్ళీ వస్తా. మళ్ళీ వద్దాం. ఇక్కడ చీకటి కూడా పడిపోతుంది. మళ్ళీ వస్తానని చెప్పా కదా, ఎందుకంటే మొన్న ఆవిడ టాపిక్ వస్తా ఇక్కడ బర్మాలో ఒక బిర్యానీ తిన్నాను మొన్న. బిర్యానీ బాగుందని చెప్పాను. అవునా బిర్యానీ తిన్నావు అని చెప్పి ఆశ్చర్యంగా చూసింది. ఎందుకంటే ఆ బిర్యానీ కాస్ట్ వచ్చేసి 10,000 అంటే మన డబ్బుల్లో స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. ఒక భారతీయుడిగా నాకు సాధారణంగా అనిపించింది రేటు, కానీ ఆవిడికి ఆ 10,000 అంటేనే చాలా ఎక్కువ అనిపించి చాలాసేపు కొంచెం అదొరకంగా అనిపించింది నాకు. సరే ఒకరోజు మనం బిర్యానీ తిందామంటే ఆఖరికి ఆవిడ చేస్తుంది రోడ్ సైడ్ కదండి, ఇట్లా ఆఖరికి ఆవిడ వీధుల్లో కాయలు అవన్నీ అమ్ముతుంది కదా, వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తిందామంటే ఆవిడ దీంట్లో కూడా రాలేను అంది. ఎందుకంటే ఇంకా అంతేలే, మనం కూడా ఇప్పుడు 5 స్టార్ హోటల్లోకి వెళ్ళాలంటే ఫస్ట్లో వెళ్ళలేం కదా. ఆవిడ కూడా అట్లా ఉండిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి పార్సిల్ తీసుకొని వెళ్ళి ఆవిడతో పాటే ఆ రోడ్ సైడ్ కూర్చొని తింటా. ఇంకా మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఆవిడికి కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. ఇదే బిర్యానీ, చికెన్ బిర్యానీ 2 పార్సిల్ అయితే చెప్పా.
బాగా ఫేమస్ ఈ హోటల్ ఇక్కడ. ఓ రెడీ అప్పుడే చాలా ఫాస్ట్గా ఇచ్చేశారు. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఏంటిది అది పేస్ట్? ఇదేమో నిమ్మకాయ. నిమ్మకాయ అది? నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయ పచ్చడి నాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి. నువ్వు తినాలి ఫస్ట్. పర్వాలేదు తిను. రెండెందుకు తెచ్చినావు? నీ- ఆ అమ్మతో ఇచ్చేయి ఒక డబ్బా. ఇంకోటి తెచ్చుకుందాం. వద్దు వద్దు, నేను లేదు ఒక డబ్బా నువ్వు తినలేను. తినాలి. నాకు ఒక జో అంతా అయిపోయింది. నువ్వు తినాలి, ఒకటి తినాలి. అది నువ్వు తిని నేను తింటా. మొహమాటం పడుతుంది ఈవిడ. ఇది నాకేనా? నిమ్మకాయ పచ్చడి ఇది. నిమ్మకాయ పచ్చడి పుల్లంగా ఉంది. పొల్లగా ఉంటుంది. కూర్చోండి. ఒక డబ్బా ఎంత అయిపోయింది కొంచెం కొంచెం. బాగుందా? అవునా? అక్కడ తిన్నావా? ఇది అక్కడ కూకుని తిన్నావా? తల్లి ఎక్కువ, అందుకే నేను నచ్చదు బాగా. మనోళ్ళు చేతులతోనే తినేస్తున్నారు ఇక్కడ. కల్చర్ అయితే మర్చిపోలేదు. ప్రశాంతంగా తినమ్మా. బాగుందా బిర్యానీ? బాగున్నది బాగున్నది మీ దైవాల. నిజం చెప్పండి, ఎంతకాలం అవుతుంది బిర్యానీ తిని మీరు? చిన్నప్పటి నుంచి బిర్యానీ మీద రోజు తింటాను. ఇప్పుడు తింటున్నారు కదా బిర్యానీ, మీరు ఈ బిర్యానీ తిని ఎంతకాలం అవుతుంది? 20-30 సంవత్సరాలు అయిపోయింది. రోజు తింటాను చిన్నప్పుడు. బిర్యానీ వచ్చేసి మన సైడ్ లాగా లేదు, చప్పంగా ఉంది. మన సైడ్ మసాలాలు వేస్తారు కదా, సో కాబట్టి తినడం వల్ల ఆరోగ్యానికి అంత ఎఫెక్ట్ అయితే అయ్యిద్ది అనిపించట్లా. కానీ ఒక విధంగా చూసుకుంటే ఎఫెక్టే. ఏంటంటే ఆయిల్, ఏంటంటే ఆయిల్ అయితే బాగా ఎక్కువ వేశారు దీంట్లో. ఈ బర్మా దేశంలో మనం ఎక్కడ చూసుకున్నా కానీ మొహానికి ఇట్లా రాసుకుంటారు పౌడర్ లాగా. మీరు కూడా రాసుకున్నారు కదా, ఎందుకు అది? అందానికి. అందానికి అంటే అర్థం కాలేదు నాకు. అది రాసుకుంటే దానికి అందానికి సంబంధం ఏంటి? అంటే అందం అంటే లక్షణంగా కనపడడం కదా, అది రాసుకుంటే మనం కనపడం కదా, కనపడుతుంది అలాగా లక్షణంగా కనపడతాం. ఇక్కడ అలా నమ్ముతారా బర్మాలో? అలాగా అమ్ముతారు. ఓకే. అందంగా ఉండడానికి ఈ మొహానికి ఇట్లా రాసుకుంటారు. ఈవిడ ఒక్కళ్ళనే కాదు, చాలామందిని చూసా ఇక్కడ. చాలామంది అంతే రాసుకుంటున్నారు అన్నమాట ఇక్కడ బర్మాలో. మన దేశంలోనా? అంటే ఇక్కడ ఉండి ఇంకా అది రాసుకుంటారు కదా, అది స్నానం చేసే ముందు రాసుకుంటారు. అది రాసుకొని అలా బయట తిరగరు. ఇక్కడ ఏంటంటే అందరూ రాసేసుకొని బయట తిరిగేస్తున్నారు. అది సోక. అందం అదేలే, ఇంకా ఈ దేశం యొక్క సాంప్రదాయం అండి ఇంకా ఇక్కడ ఇలాగా. కానీ నాకైతే అదొకటి నచ్చలా, మరి ఎందుకో ఏంటో అందం అంటున్నారు. సరేలే, వీళ్ళ సాంప్రదాయాలు వెళ్ళాయి. మొత్తానికి మీ కోరిక తీర్చాను, చిన్న కోరిక. ఇన్నాళ్ళంటే బిర్యానీ కోడిమాతో 2 రూపాయలు. నేను చిన్నప్పుడు బజార్ అమ్ముతాము ఇక్కడ 2 రూపాయలు. 2 నుంచి 4, 4 నుంచి 500, 500 నుంచి 700, 800, 1000 రూపాయలు, 1500 అలాగే ఎక్కిపోయింది. ఇప్పుడు 10,000 దగ్గరే. ఇప్పుడు ఎంత? 10,000 అంటే దగ్గర. అందుకే ధర ఎక్కువ అనగానే ఇప్పుడు మానేసినాను. ఇంటికాడ పండుగలు గిణుగులు చేస్తే, ఇంటికాడ దేవుడు మొక్కితే, మా తమ్ముళ్ళు పెద్ద ప్లేటు 20 ప్లేట్లు తెప్పిస్తే ఇంటికాడ తింటాం. మరి మీ ఇంటికి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు? తీసుకొని వెళ్తాను. రేపు తీరుబారు అయిపోయిందంటే రేపు ఎల్లుండి తీసుకొని వెళ్తాను. చూడాలి మన తెలుగు వాళ్ళని అందరినీ ఇక్కడ ఎలా ఉన్నారు ఏంటి అదంతా కూడా. మా తమ్ముడేమో బిల్డింగ్ కడతాడు, ఇల్లులు. మేస్త్రి గారు బిల్డింగ్ కడతాడు, ఇంజనీర్. చూద్దాం, అందరినీ చూద్దాం ఎలా ఉన్నారు ఏంటి, ఏ స్థాయిలో ఉన్నారు అనేది. మరి ఇప్పటి వరకు చూసాం కదా, మొత్తానికి ఈవిడి కోరిక అయితే తీరింది. ఇంకా తెలుగు వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. ఈ బర్మా ఈ మయన్మార్కి ఇంకో పేరు బర్మా, దీన్ని ఇప్పుడు మయన్మార్ అంటున్నారు. సో చాలామంది దీన్ని బర్మానే అంటారు, మనం కూడా బర్మానే అందాం. ఈ బర్మా యొక్క రాజధాని యాంగూన్లో మన తెలుగు వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. మరి ఎక్కడ కలవాలి రేపు నేను? అది దుర్గాబడి గుడిలోను. దుర్గాబడి గుడి తెలిసింది కదా, ఒకసారి వెళ్ళాలి. అక్కడ కోల్కతా పంతులు ఉంటాడు, ఆయనే. అక్కడ ఉండు, నేను వస్తాను. సరే, రేపు అక్కడికి వస్తాను, నన్ను తీసుకెళ్ళి చూపించు తెలుగు వాళ్ళని. మంచిదే. ఒక రోజు తరువాత ఆ నాగరత్నమ్మ చెప్పిన గుడికి అయితే వెళ్తున్నాను. హిందూ టెంపుల్ శ్రీ శ్రీ దుర్గా బారీ టెంపుల్ అండి. వచ్చేసాను. ఇక్కడికి రమ్మన్నారు నాగరత్నం అమ్మ. ఇక్కడ ఏంటో మరి భోజనాలు అయితే పెడుతున్నారు.
ఎందుకో ఏంటో సేమ్ మన సైడ్ లాగే పెడుతున్నారు, పెద్ద తేడా అనిపించట్లా. అక్కడ కుర్చీల్లో అయితే వెయిట్ చేస్తున్నారు చాలామంది. ఒక్కసారి ఇంకా ఆ దేవుణ్ణి కూడా చూపించేస్తే కాసేపట్లో మరి నాగరత్నం అమ్మ అయితే ఇంకా రాలేదు ఇక్కడికి. నెక్స్ట్ మరి భోజనాల్లో నేను కూడా వెళ్ళిపోతే పోయిద్దాము. ఇక్కడ కూడా మన సైడ్ లాగే వెనకమాల నుంచోవడం అనమాట. ఒకళ్ళు వెళ్ళిపోగానే ఇంకొకళ్ళు క్యూ పద్ధతి సేమ్ మన సైడ్ లాగే. దీన్ని బట్టి ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దాదాపుగా మన భారతీయులే అండి. తమిళ్, హిందీ, తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎవరేంటో తెలియదు మనకి. మన వాళ్ళు ఎక్కడున్నా కానీ ఆచారాలు మాత్రం మారవు, పద్ధతులు మాత్రం మారవు. ఇప్పుడే ఇక్కడ ఇంకోటి గమనించాను, ఇక్కడికి చాలామంది బర్మా వాళ్ళు వస్తున్నారు. అది తీసి పక్కన పెడితే అందరు లైన్లో కూర్చున్నారు కదా, ఒకళ్ళు లేవగానే ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళకి తాజా వేస్తున్నారు, వాళ్ళు తినగానే మళ్ళీ ఇంకొకళ్ళు లేవగానే అట్లా అనమాట. సో అది ఇందాక ఆ అమ్మాయి లైన్లో ఉంది, ఆ అమ్మాయి కూర్చుంది అంటే ఆయన లేచి వెళ్ళిపోతే, ఇప్పుడు ఈయన లేచి వెళ్ళిపోతే ఇక్కడ వేరే వాళ్ళు కూర్చుంటారు. మొత్తానికి లేచారు. ఆలు ఓకే, ఆలు ఓకే. ఇక్కడ కూడా ఆలూనే అంటారనమాట, బంగాళదుంపలు. ఇక్కడ అన్నం చేతితో పెడుతున్నారు. ఓ థ్యాంక్ యూ, ఓకే థ్యాంక్ యూ. ఏంటి సాంబార్ ఇది? రైసు బాగా లావు ఉన్నాయి, స్టోర్ బియ్యం లాగా. అరే మన సాంబార్ ఉన్నట్టే ఉందండి. అలాగే పప్పు వేసారు, ఈ టమాటా, ఇదేదో టమాటా కర్రీ, ఇది ఒకటి వేసారు. రైస్ అయిపోగానే రైస్ పెట్టేసి సాంబార్ అయితే వేసేస్తున్నారు. ఈ పప్పు ఎలా ఉందో చూద్దాం. తోటకూర పప్పులా ఉంది. ఉప్పు లేదు, కారం లేదు, జస్ట్ ఏదో మన పప్పులో ఉత్త పప్పు ఎలా తింటాం, సప్పడి పప్పు ఎలా తింటుందో అలా ఉందండి. మరి బంగాళదుంప బంగాళదుంప కూడా అంతే ఉందండి. వీడు భలే ఉన్నాడు కదా, అచ్చం చైనా వాళ్ళకి మళ్ళీనే ఉన్నాడు. చిక్కుడుకాయ కూరలా ఉంది. దీంట్లో కొంచెం వేసారు లైట్గా ఉప్పు కారం, మరీ ఎక్కువేమేలా. ఇంకా చాలా అయిపోయింది. కడుపు అయితే నిండింది కానీ ఏది నాగరత్నం ఏది ఎక్కడ కనపట్ల. 11ంటికి వస్తానంది, ఇప్పుడు టైం ఏమో 11:40 అయింది. నీకు 100 సంవత్సరాలమ్మా నాగరత్నమ్మ. తినేసాను, మీరు కూడా తినేసేయండి. వస్తుందా రాదా అసలు ఏంటి ఆ పరిస్థితి అని చెప్పి ఇక్కడే వెయిట్ చేస్తున్నా. 12 అయింది టైము, వచ్చేసాము మొత్తానికి. ఇప్పుడే ఒక షాకింగ్ నిజం తెలిసింది. ఇప్పుడు నేను తింది దేవుడి భోజనాలు కాదండి, అది ఇక్కడ ఎవరో చనిపోయారంట, దానికి సంబంధించి భోజనాలంట. నమస్తే నమస్తే, తెలుగు వచ్చా? అయ్యో మీరు ఒక్కలే మాట్లాడతారనమాట, అయితే తెలుగు మర్చిపోయారు. ఆవిడ తెలుగు, ఆవిడ తెలుగు అనేది మర్చిపోయింది, ఓన్లీ బర్మానే మాట్లాడిద్దంట. తమిళ్ వచ్చా? ఇది మన తెలుగు వాళ్ళ పరిస్థితి. ఇక్కడికి బర్మా వస్తే తెలుగు ఆవిడ ఏంటి తమిళ్ మాట్లాడుతుంది, తెలుగు రాదంట. నాగరత్నమ్మ గారు కూడా భోజనం చేసి వస్తున్నారు. ఇప్పుడు ఏం లేదు, మనకి ఆవిడ ఉంటే కొంచెం తెలుగు వాళ్ళని పరిచయం చేస్తారు, బాగుంటుందని చెప్పి. ఇప్పుడే ఇక్కడ ఒక ఆయన వచ్చి ఎవరు బాబు ఎవరు నువ్వు అని అడిగాడు వాళ్ళ భాషలో. ఇక్కడ అంతా భారతీయులైనప్పటికీ వీళ్ళంతా కూడా బర్మీసు. ఇక్కడ ఈ మయన్మార్లో భాషని బర్మీస్ అంటారు, ఈ బర్మీసే మాట్లాడుతున్నారు. ఇంకా ఎంబటినే నాగరత్నం ఉంది కదా, ఎందుకంటే ఈ దినం భోజనాలు కదండి, వాళ్ళ వరకే తీసుకొని వెళ్తారనమాట. మరి బయట వాళ్ళు రావచ్చో రాకూడదో నాకు తెలీదు. ఇగో ఈయనే నన్ను అడిగింది వచ్చి. ఇంకా నాగరత్నమ్మ చెప్తే ఆయన పక్క వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ కూర్చున్నాను.
అది ఇప్పుడే ఇంకో తెలుగు ఆవిడని కలిశాను. బాగున్నారమ్మా? బాగున్నా. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ కారీ గా కొమ్మునిలోనే కారీలో వదిలొచ్చు. ఓకే, కంపెనీలో. మీ తెలుగు అంత స్వచ్ఛంగా లేదు. వచ్చండి తమిళ్ లాగా. తమిళ్ మాట్లాడతారా మీరు? పొరుంది తమిళ్ వచ్చా మీకు? తమిళ్. తెలుగు మర్చిపోయారు. ఎంత దౌర్భాగ్యం పట్టిందండి. సరే తినండి, భోజనం తినండి. భాష రాదు, ఏమీ రాదు. తమిళ్ వనకం నాకు అదొకటే వచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ. మింగలాబా చేజువా ఓకే. ఏంటి వెళ్ళొస్తాను. మీరు చెప్పండి. నువ్వు చెప్పు. వెళ్ళొస్తాను. ఏంటి అంత కష్టంగా చెప్తున్నారు తెలుగు భాష? ఒక మాట 2 మాటలే తెలుసు. అమ్మా దుర్గమ్మ, నీకు ఇదేమైనా న్యాయమా చెప్పు? మా తెలుగు వాళ్ళకి తెలుగు రాకుండా చేశారు కదమ్మా. నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం అండి. ఎవరైనా తెలుగు మాట్లాడకపోతే వాళ్ళు తెలుగులో ఏంటి భలే కోపం వచ్చేస్తుంది నాకు. అదొకటి, తెలుగు భాష అంతరించిపోతుంది వేరే దేశాల్లో. తమిళ్ మాత్రం చక్కగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళైనా తెలుగు మాట్లాడతారా మనం వెళ్ళే దగ్గర? తెలుగు బాగా మాట్లాడతారు. పర్లేదులే, అదే సంతోషం నాకు. నేనున్న ఈ ఊరు కూడా ఎక్కువ ఎందుకు చూపించట్లేదంటే ఈ వీడియో అచ్చంగా తెలుగు వాళ్ళ మీదే చేయాలని, ఎలా ఉన్నారు ఏంటి అనేది. దీనికి సంబంధించి నెక్స్ట్ రాబోయే వీడియో ఇక్కడ యాంగూన్ అనేది పెద్ద సిటీ ఈ మయన్మార్లోనే. ఇది రాజధాని అయితే కాదంటే ఇక్కడ ఇది పెద్ద సిటీ. దీని సిటీ టూర్ అయితే చేసేస్తాను. ఆ తర్వాత ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఏమమ్మా నాగరత్నమ్మ, రోడ్లు ఎట్లా పడితే అట్లా దాటేయడమేనా? బర్మాలో కూడా ఇదిగో ఇక్కడ ఇట్లా రోడ్లు దాటేస్తున్నావు కదా, ఇండియాలో దాటితే మామూలుగా ఉండదు. అది ఇండియాలో రూల్స్ చాలా స్ట్రిక్ట్. ఏదో అట్లా వాళ్ళకి తెలియదు కదా డప్పు కొట్టుకోవడం. మన ఇండియా గురించి మనం వస్తుంది, ఏదో ఒక రోజు మారిద్ది. ఎవరికో బాగాలేదంటే ఒంట్లో బ్రెడ్ ముక్కలు అవి తీసుకోండి అంటే నేను ఎత్తాలే డబ్బులు అని చెప్తున్నాను. ఇలాంటి చిన్న చిన్నవి కూడా మన వంతు మనం చేపితే ఎట్లాగా. మింగిలాబా సంబంధం లేకుండా మింగిలాబా అనేసరికి ఇండియా అనేసారు, కనిపెట్టేశారు. అంటే ఇక్కడ ఏమంటారంటే మింగిలాబా అంటే నమస్కారం, మన సైడ్ నమస్కారం ఎలాగో అలాగా సంబంధం లేకుండా ఉన్నాక కనిపెట్టేసింది ఇండియా అని. ఇక్కడ అదే ధన్యవాదాలు అని చెప్పాలంటే చేజూబా అంటారు. చేజూబా. ఇదిగో ఇది కూడా వేసి పర్లే, ఏం కాదులే, తింటారులే వాళ్ళే, ఫుడ్ ఏముంది. ఏంది నేను ఇచ్చిన డబ్బులు సరిపోలేదా? సరిపోయింది. ఓ ఈ మిగిలినయా? ఓకే, 7,000 అయింది. తీసుకో. ఓకే చేజూబా. ఓకే బాయ్ బాయ్. మొత్తం కొనేసాం బ్రెడ్లు ఇక్కడ ఉన్నాయి. ఏందో సగానికి సగం మంది మన ఇండియా ఫేస్ కట్లతోనే ఉంటారు ఇక్కడ. సూలేనా ఇది ఏరియా? ఏరియా పేరేం పేరు? పేరేం పేరు? 43 టెంటూలా ఏంటో ఏం అర్థం కావట్లా. అక్కడ 43వ వీధి, ఇక్కడ నెంబర్లు పెట్టి పిలుస్తారు. సర్లే. తెలుగా? నిజంగా తెలుగేనా? అందుకే నా ఆశ్చర్యంగా చూస్తుంది. తమిళా? వనకం. నో తెలుగు? సరే ఓకే. ఓన్లీ తెలుగు, నో తమిళ్. ఎక్కడికి వెళ్ళినా తమిళ్ డామినేషన్ ఏంటో. మలేషియా పోయినా తమిళే, సింగపూర్ పోయినా తమిళే. సింగపూర్లో అయితే ఏకంగా బోర్డులే పెట్టారు, ఏది తమిళ్ బోర్డులు. తెలుగు బోర్డు ఒకటి కూడా లేదు. తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కడ మనకి లేదు, విలువ లేదు. ఎక్కడికి వెళ్ళినా మంచి స్థాయిలోనే ఉన్నారమ్మా. కాకపోతే అదేంటో మరి ఎక్కడికి వెళ్ళినా రికగ్నైజేషన్. తమిళ్ అంటే గుర్తుపడుతున్నారు, తెలుగు అంటే గుర్తుపట్టట్లా. పెద్ద ఇల్లు వీటిలో ఉన్నారంట. వస్తున్నా. హలో హాయ్, యూ స్పీక్ తెలుగు? తెలుగు రియల్లీ? ఎలా ఉన్నారు? హిందీ బట్ సైడ్ తెలుగు. చీటింగ్.
ఓకే బాయ్. యూనో తెలుగు, తమిళ్. వనకం వనకం. అందరు తమిళే. ఓ యూ తెలుగు. బట్ వై యూ నాట్ స్పీక్ తెలుగు? వై యూ డోంట్ స్పీక్ తెలుగు? నో స్పీక్. బట్ యూ తెలుగు, యూ మ్యారీ తమిళ్ గాయ్. ఫైనల్లీ యూ తమిళ్. ఈవిడ తెలుగు ఆవిడ, వాళ్ళ ఆయన తమిళ ఆయన, ఫైనల్లీ తమిళ్. తెలుగు. ఓకే సే బాగున్నారా? నో నో బాగున్నారా? నికాములా. ఓకే చేజూబా చేజూబా. ఓకే బాయ్. ఏంటో తెలుగు నేర్పించిన అర్థం కావట్లే వాళ్ళకి. ఏ ఇదేనా ఒక ఫ్లోర్ అయినా? ఇటు రావాలా పైకి వెళ్ళాలా? ఇది తెలుగా? ఏంది ఇటు నేపాల్ వాళ్ళ ఉన్నాడు. తెలుగు వాళ్ళు కూడా మిక్స్ అయిపోయారనమాట. ఏం తాతగారు? దేశం నుంచి వచ్చినాడు. అంటే ఉండు, దేశం నుంచి వచ్చినాడు. హాయ్ హౌ ఆర్ యూ? మింగిలాబా. ఐఎమ్ తెలుగు గాయ్. తెలుగు. ఎస్ యూ తెలుగు. బట్ యూ లుక్ లైక్ ఎంత మారిపోయిందయ్యా భగవాన్. మీకు తెలుగు వచ్చా? స్పీక్ తెలుగు. స్పీక్ సమ్ వర్డ్స్ తెలుగు. యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఓన్లీ నికామలా చేజుబా మింగిలాబా. ఐఎమ్ గోయింగ్ ఇన్సైడ్ ద హౌస్. తాతగారు కూర్చోండి. అమ్మో నన్ను చంపేసినట్టున్నాడయ్యా. నేను గుంటూరు నుంచి వచ్చాను. ఇండియా. ఇండియా హోటల్ ఎక్కడ? బర్మా. గుంటూరు. గుంటూరు అదే చేపట్టండి. మద్రాస్ సైడ్ ఆంధ్రాలో ఉంది గుంటూరు. అవునవును. అది అనకాపల్లి వైజాగ్ వెళ్ళాను. అనకాపల్లి వెళ్ళాను. బాగుంటది, చాలా బాగుంటది. అనకాపల్లి అగ్రహారం మా పిల్లలు ఉన్నారు. చెంతనపల్లి అగ్రహారం శుక్రవారం ఎంత సాగుతుంది తెలుసా? అనకాపల్లి సబ్బరానికి వెళ్ళి దారి సబ్బరానికి ఇసుకేసి శంకరం రాబాక కోడూరు మాటూరు కూర్చుంటున్నా. పేరేం పేరు? మింగలాబా. బాగా నో తెలుగు. మా ఊరికి అడిగితే నేను అన్నాను తెలుగు. తెలుగు బర్మాయే అంటాను. ఇప్పుడు పిల్లలకి బర్మాయే తెలుగు తెలియదు. చేజూబా. చేజుటే మరి చూడాలి. చేజూటి మారే. ఇప్పటి వరకు వీళ్ళతో అలా మాట్లాడాను. తాతగారికి 90 సంవత్సరాల పైన అంట వయసు. అమ్మమ్మ గారికి వచ్చేసి 80 సంవత్సరాల పైన వయసు. ఈవిడ మన నాగరత్నం గారికి 65 సంవత్సరాల వయసు. సార్కి వచ్చేసి 55 సంవత్సరాల వయసు. ఇతనికి వచ్చేసి పేరు రాజానా? రాజా గారికి 12 సంవత్సరాల వయసు. ఇతను బుల్లివీరుడు 8 ఇయర్స్ రైట్. 8 సంవత్సరాలు అనమాట. ఈ బాలుడికేమో 4 సంవత్సరాలు అంట. అరే క్రిష్ 4 సంవత్సరాలు అంట వయసు. సో అది ఆ విధంగా అయితే ఉంది. నాకు 27 సంవత్సరాల వయసు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళంతా కూడా ఏమండి వాళ్ళంతా మీ కూతుర్లు కదా? నా కూతురు ఇక్కడే ఉన్నారు. ఇండియాలోనే ఇక ఈ అమ్మాయి బర్మాలోనే ఉన్నారు. ఓకే. ఆ మధ్యలో అమ్మ ఇండియాలో సెటిల్ అయిపోయారు. ఆ పిల్లలకి ఇండియాలో ఉన్న పిల్లలు అంటే వీళ్ళంతా ఇప్పుడు సార్ వాళ్ళ చెల్లెళ్ళ అందరూ అమ్మ ఒక్కరితే పెద్దది బావు.
వీళ్ళంతా ఇప్పుడు భారతదేశంలో ఉన్నారంట. పిల్ల ఆ అమ్మే జానకమ్మ కదా. జానకమ్మ. వీళ్ళ ఫ్యామిలీ కొంతమంది వచ్చేసి ఇండియా వెళ్ళిపోయారంట. అల్లుండు ఇండియా అల్లుండే. అగో ఇదిగోండి ఈవిడితో మనం ఈవిడ అమ్మ పిల్లలు ఎంతమంది? ఆ అమ్మకు ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? అంతా బాగుందా? ఆరోగ్యం అదంతా మొత్తానికి మీరు అదృష్టవంతులు. ఇండియా అని దారా ఇండియాలో సెటిల్ అయిపోయారు కదా. వైజాగ్ వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలి. ఖచ్చితంగా. సార్ ఉన్నారా అండి? సార్ ఉన్నారా? ఓకే సార్ గారిని కూడా చూపిద్దామని. చాలా సంతోషం అండి, మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉంది. అక్కడ ఇక్కడ మొత్తానికి డిగ్రీ పట్టాగా సంపాదించారు. డిగ్రీ ఎక్కడ సూపర్. ఇదిగోండి మాట్లాడండి. ఇక చూసాం కదండి. ఇంకా ఈ సార్ ఏంటంటే ఆయన తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. బాగున్నారు సార్? పేరేం పేరు? మీ పేరు? కోరమాల. నీ బాధ ఏంట్రా క్రిషా? ఏదో చెప్పు. ఏమి చెప్పనన్నా, నువ్వేం చెప్పినా ఎవరికి అర్థం కాదులే. ఇంకా కోరమల్లం అండి. ఓ ఓకే కృష్ణ సార్ పేరు కృష్ణారావు గారు. ఆ కృష్ణారావు గారు ట్యాక్సీ అయితే ఒకటి ఉందంటండి. ఆ ట్యాక్సీ నడిపి ఇంకా ఇల్లు మొత్తాన్ని కూడా నడిపిస్తున్నారు. రోజుకి సుమారుగా ఒక 30,000 రూపాయలు ఇక్కడ డబ్బుల్లో వస్తాయి. 30,000 అంటే మన డబ్బుల్లో స్క్రీన్ పైన ఇచ్చాను. మరీ ఎక్కువేం కాదండి, తక్కువే. రెక్కాడితే కానీ డొక్కాడదు. సో దాంట్లో సుమారుగా ఓ 15,000 రూపాయల వరకు ఇంటి ఖర్చులకే సరిపోతాయి అంట. వీళ్ళందరినీ కూడా మన కృష్ణారావు గారే పోషిస్తున్నారు. చాలా గొప్ప విషయం సార్. మీరు మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఆదర్శం అండి కృష్ణారావు గారు. మిమ్మల్ని మర్చిపోను. ఈసారి ఎప్పుడు బర్మా వచ్చినా కానీ ఒక ఫ్యామిలీ మెంబర్లా మీ దగ్గరికి వస్తాను. ఎప్పుడు వచ్చిన 43 ఇంటి నెంబర్ 121. ఇక్కడికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారంటే ఎవరో ఇద్దరైతే. నేను మూడో వ్యక్తిని. మినిస్టర్ వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు అందరూ మాకు ఆడుకొచ్చి అడిగారు. ఎందుకు మనం చెప్పడం వాళ్ళకి? నేను అక్కడ చెప్తే మన పిల్లలు సాయం చేస్తారు. ఎవరు చేస్తారు? నేను అందరిలా కాదండి, నేను పట్టుకుంటే వదలను, మళ్ళీ వస్తా ఉంటా. ఇక్కడ కూడా తెలుగు సినిమాలు అయితే చూస్తున్నారు మన వాళ్ళు. ఈటీవీ వస్తుంది ఇక్కడ. మొత్తానికి తెలుగు భాషని కాపాడుతున్నారు. మీరు నేర్చుకోవాలరా తెలుగు. ఎరా సాయిగా తెలుగు నేర్చుకో. రాజా తెలుగు నేర్చుకో. అరే క్రిష్ తెలుగు నేర్చుకో. అన్నీ వస్తున్నాయి ఇక్కడ. ఎంత నెలలా? డబ్బు 3 నెలలకి 60,000. 3 నెలలకు 60,000. అబ్బో చాలా. టాటా. అరే ఇట్రా, బాయ్. మంచిది బాబు, చాలా బాగా వచ్చి చూసాం. మాకు మనమంతా ఒకటే, ఎప్పటికైనా కలవాల్సిన వాళ్ళమే. అదే కదా. సరే నేను ఇంకా సెలవు తీసుకుంటున్నాను. మంచిది బాబు, ఒకరోజు కలుద్దాం మంచిది. ఖచ్చితంగా. అరే బాయ్ రా, ఇంకెళ్ళిపోతున్నాను. ఈవిడి కూడా తెలుగు అంట. సరే బాయ్. ఇప్పుడు నాగరత్నమ్మ గారు ఇంకొక ప్లేస్ అయితే ఇప్పుడు ఎక్కడ ఇంక వేరే వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు. వచ్చాం ఇంకొకళ్ళ దగ్గరికి. మన తెలుగు వాళ్ళు ఇల్లునా? ఇక్కడ ఇల్లులు చూడండి మొత్తం 43. చెప్పాలంటే కొంచెం కష్టమే ఇక్కడ ఉండడం. ఎలా ఉంటున్నారో ఏంటో. బాగున్నారా? ఏ ఊరు? మా ఏ ఊరు అంతే వైజాగ్ సైడేనా? మాది వైజాగ్ అనకాపల్లిలోనే ఉన్నారు. అక్కడున్నది మన ఎక్కడంతే సీలేరు అన్నయ్య ఉన్నాడు, పెద్ద అన్నయ్య. అయిపోయింది, భోజనం చేశాను. గుళ్ళో తినేసాను. ఈరోజు గుళ్ళో పెట్టారు. ఎవరితో తినమంట భోజనం పెడితే తినేసాను. శనివారం కదా, శనివారం అంతే మనం పప్పుచారు వండుకున్నాము. మనం ఇవాళ కాయగూరలు
సూపర్ సూపర్. ఇంట్లోనూ. గుళ్ళో కూడా సాంబారే. రెండు సార్లు వేసారు సాంబార్. గుళ్ళంతా అన్నీ దుర్గాబడిలో నెయ్యాలా దా ఇక్కడ కూర్చోండి మీరు. తెలుగులో. 3 రోజులు, ఇది 3వ రోజు. మీరు ఎక్కడ ఉన్నారు? మాది గుంటూరు. గుంటూరు. మనం వైజాగే. అంటే వైజాగ్కి ఒక 400 కిలోమీటర్ల దూరం. ఉన్నారు అక్కడ మన ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు విడిపోయినాయి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండేది రాష్ట్రం, ఇప్పుడు విడిపోయినాయి. మన ఆంధ్ర తెలంగాణ ఎంత ఉంటుందో ఈ బర్మా దేశం అంత ఉంటుంది. ఈ దేశం అంతా. బర్మా ఏమో కొంచెం చిన్న దేశం మనకి, కానీ చాలా సూపర్ మాకు మాత్రం. ఎందుకంటే ఇక్కడ మనుషులు అందరూ మనకి చాలా మంచి ఎందుకంటే ఇప్పుడే రాజ్యం కొంచెం 3-4 సంవత్సరాలు పెట్టి రాజ్యం కొంచెం బాగోలేదు. 5 సంవత్సరాలు అయ్యింది. తెలిసింది కదా వీళ్ళకిను. తెలిసిందా మన బర్మా? కొంచెం తెలుసు. బర్మా సిచ్యువేషన్ అవన్నీ కూడా. బర్మా సిచ్యువేషన్ అంత బాగాలేదు. ఈ దేశం వచ్చేసి ఒక ప్రభుత్వం అనేది ఇక్కడ సరిగ్గా లేదు. అమ్మా నాన్న లేదు. అమ్మా నాన్న ఇండియాలో ఉన్నారా? ఇండియాలోనే పుట్టి మా అమ్మ నాన్న లేరు. నానేమో మీ అమ్మా నాన్న ఇండియా నుంచి వచ్చారు? ఇండియా నుంచి వచ్చారు. ఈ ఇంట్లోనే ఉండి ఓకే. పెరిగి మాకు కన్నదమ్మ. మీ పేరేం పేరండి? వెంకటలక్ష్మి. ఓకే, నేను చెప్తాను ఇప్పుడు. లక్ష్మి. ఈవిడ పేరు వెంకటలక్ష్మి గారండి. వీళ్ళ అమ్మా నాన్న, మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఫోటో, వాళ్ళ అమ్మా నాన్నగారు చనిపోయి కూడా 30 సంవత్సరాలు అవుతుందంట. ఇంకా ఈవిడ వాళ్ళ హస్బెండ్ చనిపోయి కూడా 20 సంవత్సరాలు అవుతుందంట. పిల్లలు చిన్నప్పుడు చనిపోయినాడు. పిల్లలు పెద్దలు చేసుకున్నాను. వ్యాపారం అది చేసుకొని మీరే ఇంకా కష్టపడి స్వయం కృషితో ఏమి చేయలేదు, ఇంట్లోనే ఉన్నాను. సో అది ఇంకా మైలు ఏదో మ్యారేజ్ అయిపోయింది పాప. పెద్ద చిన్న పాప, చిన్నదే. అచ్చం బర్మా అమ్మాయిలాగే ఉందిగా. అవును. మా అల్లుడా? అల్లుడు. ఈయన తెలుగేనా? తెలుగు మాట్లాడతాడా? తెలుగు ఎక్కువ తెలీదు. బాగున్నారు. ఇప్పుడు 9వ నెలలో ఇండియాకి. నమస్తే అన్నయ్య. నమస్తే, బాగున్నారా? తెలుగు వచ్చా? మాటలో కొంచెం అంటే భాష అర్థమవుద్ది కానీ మీరు మాట్లాడలేరు. నమస్కారం అండి. తెలుగు మాట్లాడతారా? ఈ బావే మా అన్నయ్య కొడుకు, ఈ అమ్మ అక్క కూతురు. పెళ్లి మ్యారేజ్ అయితే ఒక పాప. ఇదిగో పాప, తెలుగు మాట్లాడతావా? తెలుగు మాట్లాడతావా? లేదు లేదు. ఏంటో నా తెలుగు భాష. ఏదేమైనా కానీ మన తెలుగు వాళ్ళు, అది అందులోనూ ఒక ఆడావిడ ఇంత కష్టపడి వాళ్ళ ఫ్యామిలీని లాక్కొచ్చారంటే చాలా గొప్ప విషయం. అమ్మ, ఇది మీ సొంత ఇల్లేనా? అంతా బాగుందా? అది దేవుడి దేవాలు అంతా బాగుంది. ఇక్కడ ఇండియా నుంచి వచ్చి 12 సంవత్సరాలు పెట్టి ఇక్కడ ఉన్నది. ఇక్కడ పెళ్ళి అయిన తర్వాత మాకు ఒక కన్నది 9 కన్నది. ఈ ఇంట్లో 9 మందిని కన్నది ఈ ఇంట్లోనే. కానీ దేశంకి ఏమో 3 పంపించేసింది. ఇండియాకే 3. అన్నయ్య, పెద్ద అన్నయ్యకి ఒక అన్నయ్యకిను, అక్కలు 2కిను. ఒక అక్కేమో అనకాపల్లి ఉన్నది, అన్నయ్య ఏమో సీలేరులో ఉన్నాడు. వాళ్ళంతా మీకు టచ్లోనే ఉన్నారా? టచ్లోనే ఉన్నారు. అందరూ రోజుకి ఫోన్లు చేస్తా. పిల్లలు పుట్టింది బర్మాలో, పెరుగుతుంది ఇండియాలో. 3 బాగున్నారు అందరూ అక్కడ, చాలా బాగున్నారు. అదృష్టవంతులు. ఇండియన్ పాస్పోర్ట్ కొట్టేశారు. మీరు వచ్చేసి ఉండాల్సింది ఇండియా. వచ్చిమంటున్నారు మాకు కూడా. ధన్యవాదాలండి. మగవారు పెడితే ఆడపిల్లలు కాదు, మాకు ఎంత పెట్టండి అని ఆడపిల్లలు అడగరు. మొక్కరోళ్ళు ఎంత పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎంత ఇస్తారో ఇచ్చేయండి. ఎందుకంటే మన ఆడపిల్లలు మొక్కరోళ్ళు ఇంటికి వెళ్తారు కదా, వాళ్ళతో తెలిపోతుంది అనుకుని మన ఆడపిల్లలు కూడా మనం కూడా ఏమీ అడగము. తెలిసినా మాకు కట్నాలు లేవు, మాకు బర్మాదేశం అసలు లేవు. ఏమంటున్నారంటే నేను తాగను, అదే తీసుకెళ్ళు, దాంట్లో పంచదార ఉంటుంది. లేదే మాకు, ఏంటో నా బతుకు. నేను తాగను, తాగే వాళ్ళని ఎంకరేజ్ చేయను. వద్దు నన్ను ఫోర్స్ చేయకండి. సరే, ఈవిడ ఏమంటున్నారంటే ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటే అంట మన సైడ్లో కట్నాలు ఇట్లా ఏముండవంట, పెళ్ళిళ్ళు చేసేసుకుంటారంట. కాకపోతే మగోళ్ళే ఆ అమ్మాయికి ఇష్టం అంటే
అడిగి చేసేసుకుంటారు పెళ్ళిళ్ళు వచ్చా చేసేసుకుంటారు. చేసుకుంటారు. అమ్మా నాన్న ఏముండదు ఇక్కడ. ఆ? పంచదార వద్దు, ఆరోగ్యంగా ఉండండి. షుగర్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నో షుగర్, స్టే స్ట్రాంగ్, మోర్ హెల్దీ. ఉంది. నేను తీసుకోను. పెప్సీ అది జీరో కోక్, దాంట్లో పంచదార ఉండదు. నేను ఆ. సో ఇప్పుడు చూసాం కదా తెలుగు వాళ్ళు ఇక్కడ ఈవిడ చెప్పిన దాన్ని బట్టి. అలాగే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉండేది ఒక ఏరియా ఉందంట, కాంద్వాగి. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్లు ఉంది. అక్కడికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళ ఇల్లులు, కొంతమంది తెలుగు వాళ్ళని కలిసి, ఇప్పుడు నాగరత్నం అమ్మగారు చూపిస్తే కలిసాం ఇట్లా రెండు ఫ్యామిలీలు. ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ ఈ 43వ నెంబర్ గల్లీలో. కానీ అక్కడికైతే వెళ్దాం, అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇల్లులు అవి చూసేసుకొని వీడియో అయితే ఎండ్ చేద్దాం. ఉంటానండి, జాగ్రత్త, మళ్ళీ కలుద్దాం వచ్చే సంవత్సరం. బాయ్. అబ్బా నాగరత్నమ్మ మొత్తం తిప్పేస్తున్నావు నన్ను. నువ్వే కలవాలంటావు. కలవాలనుకుంటున్నా కానీ మరీ ఇంత అభిమానం చూపిస్తారని నేను ఎక్కడ అనుకున్నా. ఒక 10 నిమిషాలు అరగంట అయితే ఓకే, కానీ వెళ్ళిన ప్రతి 2 గంటలు 3 గంటలు అంటే ఎక్కడ నా వల్ల అయిద్దమ్మా. నాలోని జీవశక్తి నశించిపోతుంది. ఇంక వీడియో ఏంది అది చెప్పు. ఈ బస్సు ఎక్కితే కాందోకి వెళ్తానంట. దాంట్లో డబ్బులు వేయాలి, ఎంతో కొంత వేసి వెళ్ళిపోతుంది. వేసిన డబ్బులు వేసావు నువ్వు? ఎంత వేసావు? మళ్ళీ సీటు దొరకదు అంటావా? డబ్బులు సిస్టమ్ ఏంటో అసలు ఏం అర్థం కాదు బస్సులో. మళ్ళీ నేను ఇదే బస్సు ఎక్కాలా కాందోలో? ఎందుకు నడుచుకుంటావు? ఎంత వెయ్యేసావు దాంట్లో వెయ్యేసావా? ఓహో. మనం ఉదయం పూట దుర్గాదేవి టెంపుల్ దగ్గరికి వెళ్ళాం కదా, అలాంటి టెంపుల్ ఇక్కడ శ్రీకృష్ణుడిది, ఇంకా కాళీమాత టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇట్లాంటి చాలా టెంపుల్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఇక్కడ తెలుగు కమ్యూనిటీ, తమిళ వాళ్ళు, హిందీ వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళంతా చందాలు వేసుకొని కట్టించుకున్నారంట గుళ్ళు. ఏంటో ఇక్కడ వీళ్ళు బౌద్ధులు వస్తారండి, వచ్చి మనకి బస్సులో ఈ విధమైనది అయితే ఇస్తారనమాట. వాళ్ళకి ఏంటంటే మనకి తోచినంత ఎంతో కొంత ఇవ్వచ్చు. నేను ఇస్తాలే, నీది నువ్వు ఇచ్చేసే, నాది నేను ఇస్తా. నీది నువ్వు ఇవ్వు, నాది నేను ఇస్తా. లేదు, నాది నేనే ఇస్తాను, నాకే కావాలి పుణ్యం మొత్తం. బ్రదర్ వెళ్ళిపోతున్నాడు ఏంటి? ఓ బ్రదర్, ఓకే. డోర్లు ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతాయి. ఈ కాందోల్ అనే ఏరియాకి ఈవిడ కూడా వచ్చారు, నాగరత్నమ్మ గారు. వాళ్ళ మేనల్లుడు ఇక్కడే ఉన్నాయంట, అతను కూడా చూపించు అని అంటే వెళ్తున్నాను అనమాట. అమ్మ ఎలా ఉంటున్నారు రా బాబు ఇక్కడ, అసలు చాలా కష్టం. చూడండి అసలు ఆ మురికి నీళ్ళు అవన్నీ ఎలా ఉన్నాయో, చాలా దరిద్రమైన స్మెల్ వస్తుంది ఇక్కడ. ఎలా ఉంటున్నారో ఏంటో వీళ్ళకే తెలియాలి. ఇండియా చాలా వాటికి బెటర్ కదరా బాబు. పైకి వెళ్ళాలి ఇప్పుడు. లిఫ్ట్ లేదా? నడుచుకుంటా పోవడమేనా? నడుచుకుంటూ వెళ్ళాలా? సరిపద. లిఫ్ట్ ఉందా? అమ్మా, అన్ని స్టేర్లు ఎక్కడ ఎక్కుతాం? చూస్తున్నారు కదా ఎంత కష్టపడిపోతుందో పైకి వెళ్ళడానికి. ఈ వయసులో అవసరమా? నమస్తే. తెలుగేనా? తెలుగు మాట్లాడతారా? తెలుగు మాట్లాడతారా? జస్ట్ అర్థమైద్దా? చెప్పలేదు. కమ్ థ్యాంక్ యూ. తెలుగు ఏంటో అచ్చం బర్మా అమ్మాయి లాగే ఉంది. నమస్కారం. థ్యాంక్ యూ. తెలుగు వాళ్ళు కూడా ఫేస్ కట్లు మారిపోయినాయి. ఎలా? హౌ? వేర్ ఈజ్ యువర్ మామ్? మా మేనల్లుడు గాడి నడుపుతాడు. ఇన్సైడ్ స్లీపింగ్? సారీ ఓకే.
Pulo ఇదిగో, matera. తాగండి. Pulo matera. బా ఇక్కడ హిందుత్వం Pero nasi mga pwede మామూలు కూడా కాదు. వినాయకుడు అలాగే బుద్ధుడిని అందరినీ ప్రార్థిస్తున్నారు. అమ్మగారు బుద్ధిస్టేమో, నాన్నగారు హిందూయిస్టు. ఇంకా చూసుకుంటే అందరు దేవుళ్ళు అందరినీ కవర్ చేస్తారు. నైస్. ఇంగ్లీష్ లో బాగా చెప్తారు. ఓ హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? కెమెరా ఓకే. నైస్ టు మీట్ యూ బ్రదర్, నైస్ టు టాకింగ్ విత్ యూ. ఫైనల్లీ ఐ మీట్ తెలుగు పీపుల్. ఐ వాజ్ సో హ్యాపీ. హౌ మెనీ లాంగ్వేజ్ డూ యూ స్పీక్? Telugu, a little Telugu. తెలుగు యూ నో, సే సమ్ వర్డ్స్ ఇన్ తెలుగు. తెలుగులో ఏమైనా మాట్లాడండి కొంచెం. నమస్కారం, మీరు మాట్లాడతారా తెలుగు? వాళ్ళు వేగాడు పిల్లలు. ఆ? చెప్పని అర్థం అవుతుంది, తిరిగి చెప్పలేదు. ఈవిడ బర్మానా తెలుగు ఆవిడ? మోనమేలో ఉన్నోళ్ళు మాట ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాను. అంటే తెలుగు ఆవిడ తెలుగు ఆవిడ. కానీ బర్మా ఆవిడలా ఉంది ఫేస్. మేము అలాగే గన్ను రాసుకుంటాం బర్మూల్లాగా. ఆ అమ్మాయి కూడా చూస్తానికి బర్మా అమ్మాయి లాగే ఉంది. అవును, బర్మా ఊళ్ళో నొత్తే బర్మూల్లాగా రా. ఏదో ఒకసారి రా తమ్ముడు. ఏంటో మన తెలుగు వాళ్ళే, అంతా కొత్తగా ఉంది. తెలుగు యూ హ్యావ్ టు లర్న్ తెలుగు. ప్లీజ్ ప్రొటెక్ట్ తెలుగు, అవర్ లాంగ్వేజ్. కాఫీ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మింగలాబా. నమస్కారం తెలుగు వాళ్ళే. మా పెద్ద కొడుకు నైస్. నెస్కేఫే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఎన్నాళ్ళు అవుతుందో నెస్కేఫే తాగి. అదేంటి చేదుగా లేదు? ఈజ్ నౌ స్టడీయింగ్ అబౌట్ క్రూజ్ షిప్. Yeah, cruise ship. If he is fail, next time he is also do taxi in. Yeah. Brother, you have only one chance. Come. No time. Sir. Come. It's okay. మనోడు ఏంటంటే తెలుగు అతనే, కానీ తెలుగు మర్చిపోయారు. అదొక దారుణకరమైన విషయం. ఈయన ఏంటంటే క్రూజ్ షిప్లో జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇతను ఏంటంటే ఆ క్రూజ్ షిప్ జాబ్కి ట్రై చేయమని వీళ్ళ నాన్నగారు సపోర్ట్ ఇస్తున్నారు. ఈయన ఏంటంటే ఒకవేళ ఫెయిల్ అయితే, ఇప్పుడు ఈయన ట్యాక్సీనా సార్ మీరు నడిపేది? ట్యాక్సీ నడుపుతారు, నీది కూడా అదే పరిస్థితి అంటున్నారు, ట్యాక్సీ. సో నీకు తెలుగు అర్థమవుద్ది కదా? యూ అండర్స్టాండ్ మై వర్డ్స్? జస్ట్ ఏబా ఓకే. సో మంచిగా చదువుకొని ఆ జాబ్ కొట్టేసే క్రూజ్ షిప్లో, ఓకేనా? అలా ఇండియన్ నేవీ వైజాగ్ దగ్గరికి రాగానే హాయ్ చెప్పు. దీన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైంది. మన వాళ్ళు పాత జనరేషన్ ఎవరైతే మన నాగరత్నం అమ్మగారు ఉన్నారో అప్పటి వాళ్ళకి తెలుగు అలా గుర్తుండిపోయింది, ఎందుకంటే వాళ్ళ అమ్మలు అట్లా నేర్పించారు. ఆ తర్వాత జనరేషన్ ఏంటంటే సరిగ్గా ఇక్కడ నేర్పించే వాళ్ళు లేకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడేది అర్థమవుతుంది తెలుగు, కానీ తిరిగి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. మొత్తం బర్మా లాంగ్వేజే. తర్వాత ఇంగ్లీష్ అండి, కొంతమంది మంచిగా మాట్లాడుతున్నారు, కొంతమంది ఓకే పర్లా, మనోడైతే ఉన్న వరకు మేనేజ్ చేస్తున్నాడు. నా వరకు ఇంగ్లీష్ ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్, మనలో కాన్ఫిడెన్స్ ఉంటే దానికి కొంచెం ఇంగ్లీష్ పదాలు యాడ్ చేసి మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఈజీగా, అంతే, పెద్ద విషయం ఏం కాదు. సో ఇంకేంటంటే ఈయన వృత్తి ఇక్కడ ట్యాక్సీ డ్రైవరు. ఆవిడ మన తెలుగు ఆవిడే అంటే ఆవిడ కూడా. యూ కమ్ అమ్మా ఇక్కడికి రా. సారీ. సో ఈ అమ్మాయి చూస్తున్నారు కదా, అచ్చం నేపాల్ అమ్మాయి ఉన్నట్టే ఉంది. యూ విల్ లుక్ లైక్ సేమ్ నేపాలీ గర్ల్, నాట్ తెలుగు గర్ల్. యువర్ ఫేస్ కట్, ఎవ్రీథింగ్. సో నేపాల్ అమ్మాయి లాగే ఉంది. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే తెలుగు ఆవిడ పుట్టే పిల్లలు కూడా ఇంక మళ్ళా ఉంటారేమో అనుకున్నా. ఇక్కడ వాతావరణాన్ని బట్టి మారిపోతున్నారు. అచ్చం ఆ అమ్మాయి బర్మా అమ్మాయి లాగే ఉంది, ఎక్కడ తెలుగు అమ్మాయిలా అయితే లేదు. మీకు అర్థమవుతుంది కదా నేను మాట్లాడేది?
పంచదార వద్దు. Terus letak ibu banyak. నో షుగర్, స్టే స్ట్రాంగ్, మోర్ హెల్దీ. Udah itu. పంచదార. హలో, Ini lokal. బాగున్నారండి? బాగున్నామండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను గుంటూరు నుంచి అండి. మీరు మీతో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. పూజ చేస్తున్నాము ఇక్కడ. మాకు రామాలయం ఉన్నది, మీకు తెలిసే ఉంటది అక్కడ. రామాలయం మీదేనా అండి? అదే ఇక్కడే ఉన్నాము, మా రామాలయంలో ఉన్నామండి. అదే రాత్రికి పూజకి రండి, అదే ఆ కుటుంబం కలుసుకొని రండి. ఇప్పటికీ మీతో మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది, మీరు తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అలాగే అండి, అందుకనే ఫేమస్. మరి తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడడం ఇక్కడ చాలా తక్కువ. అవునవును. మాట్లాడలేదు ఇక్కడ. మీరేం చేస్తారండి? మేము హౌస్ వైఫ్ అండి, కానీ ఇక్కడ గుడిలోనే సాయం చేస్తున్నాం అంతాను. గుడిలో లేడీస్ అంతాను ఇక్కడ ప్రసాదాలు రెడీ వస్తున్నాము. అద్భుతం అద్భుతం. దైవ సేవ చేస్తున్నారు, ఎంతో అదృష్టం ఉండాలి. ఇవాళ మీరు తప్పకుండా రావాలండి. అదే నేను ఇవాళ కాకపోయినా రేపైనా రామ మందిరానికి వచ్చి ఆ దేవుణ్ణి చూస్తాను, మిమ్మల్ని కూడా కలుస్తాను ఖచ్చితంగా. అలాగే ఆ కొరటికి ఇవ్వండి ఫోన్. ఇదిగోండి ఇదిగోండి. Nah, అందుకే అంట. ఎన్ని అట్టికలు పెడతారు? థ్యాంక్ యూ. మాట్లాడు తెలుగు. అది అలా ఉంది ఇక్కడ తెలుగు భాష పరిస్థితి. తెలుగులో అయి ఉండి బర్మా భాషలో మాట్లాడుకుంటున్నాం. బర్మా ఊర్లో నుండిపటికి బర్మూలాగా మాట్లాడాలి. అది సరే, సూర్యాస్తమయం అయిపోతుంది, వెళ్ళిపోదాం. బాయ్, టేక్ కేర్, బాయ్. ఇంక ఈయనే ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ దగ్గరికి అట్లా వెళ్ళిపోతున్నాను. ఏమీ తెలియకుండా వచ్చాము. మన పని మనం నిస్వార్థంగా చేసుకుంటూ వెళ్తే అన్నీ వాటంతటా వాళ్ళే. ఇప్పుడు ఈ తెలుగు ఆయన ఇంకొంతమంది తెలుగు వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. వెళ్ళిపోదాం సార్, లెట్స్ గో. ఓన్ కార్. అలా డోయ్ యాలు దేవా పౌసచ్చి గల నామలాను. బోలెడు గుళ్ళు అయితే కనపడతా ఉంటాయి ఇట్లా వెళ్ళేదారిలో. మారమ్మ గుడి అంటది. ఏంట్రా బాబు, ఇక్కడ ఇంకో ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడు. పెద్ద ఫ్యామిలీ లాగే ఉంది. హలో హలో. మీరు కూడా తెలుగేనా? కొడుకు అవునా? కొడుకు పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఏమో డాక్టర్. సూపర్ సూపర్. కూర్చోవచ్చా? ఓకే. నేనేమో బజార్ అమ్ముతుంటే ఇతనేమో మొప్పిలోను టెంపోగాలోను ఉన్నారు. అవి కాయా పళ్ళు చుట్టుకొని తిని అప్పుడు తెలిసింది. ఎదుగోడు అందరూ ఇక్కడ కనపడలేదు కనపడలేదు. కూల్ డ్రింక్. ఏం చెప్పాలి, యాక్చువల్లీ నో 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 కాదు కాదు. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ డ్రింకింగ్ షుగర్. యా నో షుగర్, స్టే స్ట్రాంగ్, మోర్ హెల్దీ. షుగర్ తీసుకోను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను షుగరు తీసుకోవద్దని ప్రమోట్ చేస్తున్నాను, ప్రజలలో అవగాహన కల్పిస్తున్నాను. షుగర్ తీసుకోకండి, ఆరోగ్యంగా ఉండండి అని. ఎక్కువ షుగర్ తీసుకోకపోతే లేదు, మనం తీసుకునే న్యాచురల్ షుగర్స్, షుగర్ కేన్, మనకి యాపిల్, అలాగే బనానా, వీటిల్లో షుగర్ అనేది దొరుకుతుంది. వీళ్ళ మర్యాదలతో ఎక్కడికి వెళ్ళినా అరటికాయలే ఇచ్చి చంపేస్తున్నారు. ఇదిగోండి, ఇది రేట్ ఎక్కువ ఇక్కడ. దోచేసుకుంటుంది జనాల దగ్గర నాగరత్నం అమ్మ. అరటికాయల బిజినెసేగా. తింటావా? లేకపోతే తింటాను, మోహింగా తింటాను. అలాగనమాట. అంత ఉండరు జనం. అదే దేశంకి వెళ్ళలేదంటే ఈ ఊర్లో ఎంత జనం కాదు. అందరూ దేశంకి వెళ్ళిపోయారని అందరూ తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు భారతదేశం. వాళ్ళు వేశారు కదా. మన తెలుగు వాళ్ళండి, సార్ కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు భాష. సార్, మన తెలుగు వాళ్ళు ఇక్కడికి రావడానికి గల కారణం తెలుసా మీకు? అదే మీరు నాకు చెప్పారు కదా. సరే, మళ్ళీ చెప్తాను. మళ్ళీ చెప్పు. సో మీకు కూడా, మీ అందరికీ చెప్తాను, మీకు కూడా తెలియాలి. 17వ శతాబ్దం 18వ శతాబ్దం
ఓకేనా. ఆ మధ్యలో ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు, అప్పుడు బ్రిటిష్ పాలన నడుస్తుంది ఏది మన భారతదేశం, అప్పటికి భారతదేశంలో ఒక భాగం. ఇప్పుడు మనం ఈ మయన్మార్, అప్పట్లో దీన్ని బర్మా దేశంగా పిలిచేవాళ్ళు, ఇది కూడా ఒక భాగం అనమాట. కాబట్టి ఏంటంటే ఇక్కడ వాళ్ళు పరిపాలించడానికి ఇక్కడ వీళ్ళకి ఏంటంటే అంత పనులు రావు ఈ బర్మాలో ఉండే వాళ్ళకి. మన సైడ్ ఏంటంటే కష్టం, మంచిగా పని చేయడం, అన్ని రంగాల్లో రాణించున్నారు, కష్టం తెలుసు. మళ్ళీ ఇంకా రైతులంటే మన ఆంధ్ర తెలంగాణనే. సో కాబట్టి ఏంటంటే అక్కడి నుంచి ఫస్ట్ రైతుల్ని తీసుకురాలేదండి. ఇక్కడ ఏంటంటే మత్స్యకారులు ఎవరైతే ఉంటారో సముద్ర మార్గం నుంచి తరలించారన్నమాట. అంటే చెప్పాలంటే విశాఖపట్నం అటు సైడ్ నుంచి. కాబట్టి ఏంటంటే ఇక్కడ వైజాగ్ వాస్తవ్యుల్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అప్పట్లో అక్కడ ఏంటంటే మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి పనులు చేయించుకోవడం. ఆ తర్వాత 1820 నుంచి 1840 వరకు ఇక్కడ పొలం పనులు చేయడానికి, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు, అలాగే ఈ బ్రిటిష్ వాళ్ళకి పోర్ట్ ఏరియాలు ఉంటాయి కదా, పోర్ట్ ఏరియాలు వాళ్ళకి రోడ్లు కట్టడానికి, దానికి ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఎక్కువ శాతం తెలుగు వాళ్ళని అయితే తీసుకొని వచ్చారు, ఒరిస్సా కూడా. అలా మన తెలుగు వాళ్ళని అయితే ఎక్కువ మందిని తీసుకొని వచ్చారండి ఇక్కడికి. వాళ్ళు ఏంటంటే ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే ఇక్కడికే వచ్చి అలా పనులు చేసుకుంటా, వ్యవసాయం చేసుకుంటా, చిన్న కొంతమంది వ్యాపారాలు చేసుకుంటా ఇక్కడే స్థిరపడిపోయారండి. ఆ తర్వాత ఏంటంటే ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే బర్మాని డివైడ్ చేశారు. మన ఇండియా నుంచి బర్మాని ఒక దేశంగా డివైడ్ చేశారు. అప్పుడే చెప్పారు, ఎవరైతే ఉందాం అనుకుంటున్నారో బర్మా దేశంలో వాళ్ళు ఇక్కడ ఉండండి, లేదు మీరు తిరిగి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు వెళ్ళిపోండి. కానీ చాలామంది ఏంటంటే ఇక్కడ మన బర్మాలో మన ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, తెలంగాణ, తమిళనాడు వాళ్ళు, అలాగే ఇంకా ఇండియా నుంచి కొంతమంది నార్త్ వాళ్ళు, వీళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఏంటంటే మేము ఇక్కడే పుట్టాము. అప్పటికే ఏంటంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారు కదండి, మన తెలుగు వాళ్ళకి కానీ వాళ్ళకి వీళ్ళకి, వాళ్ళు ఏంటంటే మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇదే మా దేశం. వాళ్ళు తెలుగు వాళ్ళు అయినప్పటికీ ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి బర్మా అనేది మా దేశం, దీన్ని వదులుకోలేమని చెప్పి ఇక్కడే ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది తిరిగి వెళ్దామని అనుకున్నారండి, తిరిగి వెళ్దామని అనుకున్నారు. అలాగే అప్పుడు ఏంటంటే ఒక నది మార్గం ఉంటే, ఆ నదో సముద్రమో మరి మార్గం ఉంటే కొన్ని పడవలైతే భారతదేశం నుంచి ఇటు సైడ్కి అయితే వచ్చినాయి తీసుకెళ్ళడానికి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో. అలా చాలా వరకు వెళ్ళిపోయారు, అంటే అలాగా కొంతవరకు వెళ్ళారు. ఇంకొంతమంది వెళ్దాం అనుకునేసరికి ఆ పడవలు అయితే రాలేదు అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి, కాబట్టి ఇంకా వాళ్ళంతా కూడా ఇక్కడే ఆగిపోయారు. అలా వెళ్ళిన వాళ్ళల్లో భర్త ఇటు ఉంటే భార్య అటు వెళ్ళిపోయింది. సో వాళ్ళు ఇంకా వాళ్ళ మధ్య కనెక్షన్ లేదు. అలా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. అలా ఏంటంటే తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు అలా అని కాదు, ఇక్కడ ఉందాం అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడే స్థిరపడిపోయారు. మళ్ళీ అక్కడ భార్య భర్తలు ఉండేసి మళ్ళీ ఇక్కడ బర్మా ఊరిలో భార్యను తీసుకొని అలాంటి బోల్డ్. ఆ తర్వాత వీసా పాస్పోర్ట్లు అంతా వేరు తర్వాత జరిగింది అదంతా. అలా ఏంటంటే ఇంకా ఈ బర్మాలో అయితే మన తెలుగు వాళ్ళు ఉండిపోయారు. ఎవరంటే ఆ తెలుగు వాళ్ళు మీరే ఇంకా. సో అది ఈ స్టోరీ అంతా మీ తాతలు వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఆ విధంగా మీలో కొంతమంది తెలుగు భాష అయితే మాట్లాడుతున్నారు చక్కగా, ముఖ్యంగా మీరు, ఎందుకంటే మీ నాన్నలు వాళ్ళు మీకు చక్కగా నేర్పించారు. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ తెలుగు స్కూళ్ళు కూడా నాకు తెలిసి ఉండకపోవచ్చు, తెలుగు సరిగ్గా నేర్పించే వాళ్ళు ఉన్నాయా? ఇప్పుడు నేర్పుతున్నారా? ఇంతకు ముందు సంఘంలో నేర్పోలేదు, మరి తెలుగు మాట్లాడకపోవడానికి గల కారణం? అది కారణం అంటే మరి మాట్లాడటం లేదు, నేర్పుతున్నారు. ఆ ఉస్కులు కూడా ఎంతో పిలిచి వస్తున్నారు అన్నమాట. అందరూ వచ్చి పిల్లల్ని పంపటంలే. నా వరకు నేను నమ్మేది ఒకటే అండి, ఇప్పుడు నేను రోజు ఏదైతే మాట్లాడతానో ఇంట్లో పిల్లలు కూడా అదే మాట్లాడతారు. మీరు కూడా ఇక్కడే ఉండడం వల్ల బర్మా భాష మాట్లాడడం వలన ఎక్కువగా వాళ్ళు అదే మాట్లాడి తెలుగు అనేది మాట్లాడాలి. అదే మీరు తెలుగు మాట్లాడుంటే వాళ్ళు తెలుగు మాట్లాడేవాళ్ళు. ముఖ్యంగా పెద్దలు మాట్లాడితేనే పిల్లలు తెలుగు. మాకింత తెలుగు స్పష్టంగా వస్తుందంటే మా తాత అమ్మలు నాయనమ్మలు వాళ్ళ ఇంట్లోని తెలుగే, మా వాళ్ళు అందరూ బొగ్గులు అందరూ తెలుగు బాగా ఆడుతారు. అదే కదా కారణం. దాని కారణంగానే పిల్లల్లో తెలుగు అయితే మర్చిపోయారు. అలాగే విద్యా వ్యవస్థ కూడా తెలుగు అంత చక్కగా నేర్పుతున్నారా? ఒకసారి ఆ స్కూల్ కూడా చూడాలి కుదిరితే. అది ఇంకా విన్నారు కదండి, అది స్టోరీ. అప్పట్లో ఏంటంటే బర్మా నుంచి మనోళ్ళు రైతులు గాను అలా ఇలా వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయి, అలాగే బ్రిటిష్ వాళ్ళ దగ్గర శ్రామికులు అంటే శ్రమ పని ఏమంటారు, బ్రిటిష్ వాళ్ళు రోడ్లు వేయడానికి, పోర్టు వర్కుల్లో వాళ్ళ కింద పనులు చేయడానికి వచ్చేసి ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడే ఉండిపోయారు. ఇక్కడే పెరిగి ఇదే నా దేశం అని చెప్పి ఇక్కడే ఉండిపోయారు.
వాళ్ళంతా కూడా ఇప్పుడు చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారు, కొంతమంది ఇంకా పేద స్థాయిలోనూ ఉన్నారు, మనం చూసుకున్నాము ఇప్పటి వరకు. సో సార్ వాళ్ళు అయితే మంచి ఉన్నత స్థాయిలోనే ఉన్నారు, సంతోషంగా ఉంది నాకు. చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవడం. సో హోప్ మీ అందరికీ అర్థమవుతాడుగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇదిగోండి ఇలా మరి బర్మా భాష మాట్లాడుకుంటే తెలుగే వస్తుంది. లేదు మాట్లాడతా అక్కడే విషయం లాజిక్, అక్కడే తెలుగు భాష పతనం అయిపోయింది అక్కడే. పేరు ఆంగ్ క్యూనా అండి? ఆంగ్ తూ తెలుగువారే కానీ బర్మా పేరు ఆంగ్ తూ. తెలుగులో పెట్టా. తెలుగు భాష అంటే ప్రాణం. యమంచి శ్రీ యమంచి గణేశ్వరరావు ఏ ఖో ఆంగ్ తూ. నైస్ నైస్, బాగుంది. ఈయన ఆంగ్ తూ గారండి. పేరేం పేరు తెలుగులో? గణేశ్వరరావు గారు. ఏంటో ఓకే. ఆంగ్ తూ గారు, గణేశ్వరరావు గారు. ఆయన ఇప్పుడు మనకి తెలుగు వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేస్తున్నారు. వెళ్ళి తెలుగు వాళ్ళని అక్కడ కలుద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. నాగరత్నమ్మ రేపు వస్తావా? పెడతావా కాయలు? పెడతావుగా? రేపు రేపు వచ్చి కలుస్తా. రామాలయానికి వెళ్ళండి మీరు. ఓకే బాయ్ బాయ్. ఇప్పుడు ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారు? మయన్మార్ ఆంధ్ర హిందూ వెల్ఫేర్ సొసైటీ. ఓకే ఓకే తెలుగు. ఆహా, మమ్య ఆంధ్ర హిందూ సంక్షేమ సమితి. ఓహో, మన తెలుగులో కూడా ఉంది పేర్లు. మీరేనా మొత్తం? పదండి పదండి. ఎవరున్నారు ఏంటి ఇక్కడ? అందరు తెలుగు వాళ్ళేనా అండి? సూపర్ సూపర్, సంతోషం. ఏరి మన వాళ్ళంతా ఏరి? ఓ ప్రధాన కార్యదర్శి. నైస్ సార్. రమేశ్రావు గారు. నైస్ అండి. ఇక్కడ కాసేపట్లో మన తెలుగు వాళ్ళతో మీటింగ్ జరగబోతుంది. ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా వీళ్ళు చిన్నపిల్లలకి వాళ్ళందరికీ తెలుగు భాష అయితే నేర్పిస్తారంటే అండి. ఇక్కడ చూసుకుంటే మన అలా అన్నీ కూడా ఉన్నాయి. తెలుగు వర్ణములు ఇవి ఇంపార్టెంట్గా తెలుగు భాష నేర్చుకోవడానికి. అలాగే ఇక్కడ బోర్డు మీద రాసి మరీ పిల్లలకి వాళ్ళకి నేర్పిస్తారంట తెలుగు భాష. అంటే మన తెలుగు భాషని కాపాడుతున్నారు వీళ్ళు. బట్ కానీ ఏంటంటే ఎక్కువగా మాట్లాడకపోవడం వలన తెలుగు అర్థమవుతుంది వాళ్ళకి మనం మాట్లాడేది, కానీ వాళ్ళు తిరిగి మాట్లాడలేకపోతున్నారు. అది జరుగుతుంది ఇక్కడ. నమస్తే సార్. ఓ నమస్తే సార్. నమస్తే నమస్తే. బాగున్నారా? బాగుంది. తెలుగు చక్కగా మాట్లాడతారా? అవును. ఏ ఊరు సార్ మీది? రంగూను. ఇప్పుడు దీన్ని యాంగూన్ అంటారు, కానీ ఒకప్పుడు దీన్ని యంగూన్ అని పిలిచేవాళ్ళు. ఒకప్పుడు దీన్ని రంగూన్ అని పిలిచేవాళ్ళు. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఎలా అంటే మనకి మద్రాసు, ఇప్పుడు చెన్నై, ఒకప్పుడు మద్రాసు. అలాగే ఇది ఇప్పుడు యాంగూను, ఒకప్పుడు రంగూను. అలాగే రంగూన్ అని వచ్చేద్ది. మన వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అంటారు కదా మద్రాసు అని, అంతే సింపుల్. కానీ యాంగూన్. హాయ్ సార్. నమస్కారం అండి. నమస్కారం. పేరేం పేరు సార్? లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ. చాలా చక్కగా మాట్లాడుతున్నారండి తెలుగు. పైన కూడా ఏదో ఉందంట, చూద్దాం. ఇది మీటింగా? సూపర్ సూపర్. ఆహా, మామూలుగా లేదుగా. అది ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చునే రేంజ్లో ఉందిగా. అలాగే ఇక్కడ దీనికి కూడా ఒక అసోసియేషన్, ఇప్పుడు మనకి మా అసోసియేషన్ ఎలాగో అలాగే ఈ తెలుగు అసోసియేషన్ మొత్తానికి కూడా మారుతూ ఉంటారంటే అండి ప్రతి 3 సంవత్సరాలకి. అంతేనండి? ఓకే, ప్రతి 3 సంవత్సరాలకి ఉంటారు. అలా మారిన వాళ్ళ చిత్రాలు అయితే ఇక్కడ ఉంటాయి. అది వీళ్ళంతా మారిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళంతా కూడా ప్రెజెంట్, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ చిత్రాలు కూడా ఇంకోటి అయితే ఇక్కడ వస్తుంది. అది చాలా సంతోషం అండి, చాలా సంతోషంగా ఉంది. అలాగే మన హిందుత్వాన్ని కూడా కాపాడుతున్నారు. ఎక్కడ చూసినా తెలుగు పదాలు, అది మయన్మార్ దేశంలో. చాలా ఆశ్చర్యంగా ఉంది, బాగుంది. ఓం మనీ పద్మే హోం.
అలాగే ఇక్కడ ప్రతి నెలకి ఒకసారి మీటింగ్ అయితే ఉంటుందంటండి. మీటింగ్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలని రూలు. దీని గురించి ఖచ్చితంగా చర్చించాలని. చాలా బాగుంది. అలా ఉంటేనే మరి ఒక గ్రూప్ అని ఉందని అందరికీ తెలిసేది. లేదంటే మర్చిపోతారు 6 నెలలకి అట్లా పెట్టుకుంటే. నెలకే రైట్. బాగుంది. నమస్కారం సార్, వసంతరావు గారు. తెలుగేనా? పేరేం పేరు సార్? వసంతరావు. అంటే మీరు తెలుగు మాట్లాడతారా లేదా అని. తెలుగు చాలు, తెలుగు మాట్లాడితే చాలు. తెలుగు వాళ్ళు అంటే అదొక అభిమానం. ఇంక అందరు రెడీ. దాదాపుగా 30 మంది వరకు ఉంటారు. కానీ వీళ్ళు ఏంటంటే ఒక 10 మంది అట్లా వస్తే పెట్టుకుంటున్నారు. అందరు రావడం కుదరదు కదా మీటింగ్కి. ఆదివారం అయితే అందరూ వస్తారు. అవునవును, ఈరోజు శనివారం అండి, కాబట్టి తక్కువ మంది వస్తారు. ఆదివారం అయితే అందరు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇంకా వీళ్ళంతా కూడా ఇక్కడ ఉండి డిస్కషన్ చేస్తారు. ఈ విధంగా ప్రతి నెల ఒకసారి పెట్టుకొని మీటింగ్ లాగా. అన్నయ్యలు అందరూ బాగున్నారా? మన తెలుగు భాషను కాపాడుతున్నందుకు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. మన తెలుగు భాషని కాపాడుతున్న వీరందరినీ అసలు మర్చిపోలేమండి. మీ అందరిని నేనైతే అభిమానిస్తున్నా సార్. చాలా అద్భుతంగా ఉందండి సెటప్ మొత్తం. ఎవరి పేరు వాళ్ళకి పెట్టుకొని మంచిగా, నాకు తెలిసి రాజకీయ నాయకులు పెట్టుకుంటారు మన సైడ్ ఈ విధంగా ఇంత మంచిగా. పదవి. ఓకే ఓకే ఓకే, మీరు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు తెలుగు. నేను వెళ్ళేటప్పుడు మీరు ఒక చిన్న కవిత్వం చెప్పాలి. వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో నాకు వీళ్ళంతా కూడా చెప్పారు. ఏంటంటే ఇక్కడ మన ఈ మయన్మార్ దేశంలో మన తెలుగువారు ఎవరైతే ఉంటారో, ఈ దేశంలోకి వస్తాయండి మనం రోడ్ సైడ్ చాలామందిని చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మన ఇండియన్ ఫేస్ కట్స్తో ఉన్న వాళ్ళంతా కూడా భిక్షాటన చేస్తూ ఉంటారనమాట. వాళ్ళని చూసి అరే ఏంటి ఇండియన్స్ ఇలాగా ఉన్నారు ఇదని చెప్పి అనుకుంటాం. కానీ వాళ్ళు ఏంటంటే ఇక్కడే స్థిరపడిన వాళ్ళు, తమిళ వాళ్ళు, అలాగే నార్త్ ఇండియన్స్, అలాగే ఇంకా వేరే వేరే మతాలకి సంబంధించిన వాళ్ళు అయితే ఉంటారు. కానీ వాళ్ళని చూసి ఏంటంటే అరే ఇండియన్స్ ఇక్కడికి వచ్చి ఇలా అయిపోయారు ఏంటని అనుకుంటాం. కానీ మన తెలుగు వారి పరంగా మనం సంతోషపడాల్సింది, గర్వపడాల్సిన విషయం ఏంటంటే ఈ కమిటీ ఏదైతే ఉందో వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగు వాళ్ళు ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళని ఆదుకోవడం అన్నమాట. అలా గత కొన్ని సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు అండి ఇది 6 ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది పెట్టి మీరు? ఓకే, కరెక్ట్గా చెప్పారు. మనం దీని గురించి మాట్లాడదాం, దాని గురించి అక్కడికి వెళ్ళినప్పుడు వీడియోలో మాట్లాడదాం. ఇలా గత 27 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా టూరిస్టు మయన్మార్ దేశం వస్తే మీకు ఎక్కడైనా తెలుగు వాళ్ళు అనేవాళ్ళు అడుక్కునే వాళ్ళు కనపడరండి. దానికి గల కారణం ఏంటంటే ఈ సొసైటీ వీళ్ళు. దీని పేరేం పేరు సార్? ఎవరో ఒకళ్ళు గట్టిగా చెప్పండి. ఓకే, మయన్మార్ ఆంధ్ర హిందూ సంక్షేమ సమితి ఇలా పెట్టి చేస్తున్నారన్నమాట. దానివల్ల ఏంటంటే ఎవరు కూడా ఎక్కడ కూడా భిక్షాటన చేస్తే కనపడరు. అలాగే ఎవరైతే ఇప్పుడు ఇంట్లో ఒక పర్సన్ చనిపోయాడు ఫర్ సపోజ్, చనిపోతే ఆ పర్సన్ని దహన సంస్కారాలు, ఈ కార్యక్రమాలు అవన్నీ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాంటివన్నీ ఏంటంటే ఇంకా వీళ్ళంతా కూడా ఏంటంటే తలా కొంత అమౌంట్ వేసేసుకొని ఆ దహన సంస్కారాలు ఆ కార్యక్రమాలు అవన్నీ కూడా చేస్తారు. దానివల్ల ఏంటంటే ఆ కుటుంబానికి ఎంతో కొంత ఉపశమనం అండి. ఆ కుటుంబం ఏంటంటే అప్పటికే ఇంట్లో ఒక మనిషి చనిపోయి బాధలో ఉంటారు. ఇలా సపోర్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం నిలదొక్కుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది తెలుగు కమిటీ అనేది. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. చాలా సంతోషం సార్, చాలా ధన్యవాదాలండి ఇలా చేస్తున్నందుకు. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు మయన్మార్ దేశంలో ఉంటూ. మిమ్మల్ని చూసి ఇలాగే ఎన్నో దేశాల్లో ఇలా చేయాలని కోరుకుంటున్నాను. మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారు, అసలు చాలామంది భారతీయులు ఇక్కడికి ఎందుకు వచ్చారనేది ఇది చాలామంది చెప్తారు. వాళ్ళకి తెలిసింది ఏదో గూగుల్లో చూసి చెప్తారు. అసలు చరిత్ర ఏంటో ఇక్కడ ఉన్నవారిని మనం అడిగి తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ ఈ సార్ని అయితే కలిశాను. ఈ సార్ అయితే చెప్తా అన్న. నమస్కారం అండి, మీ పేరేం పేరు సార్? కేఎస్ మూర్తి అండి. కామిరెడ్డి సత్యనారాయణ మూర్తి అండి. కేఎస్ మూర్తి ఇక్కడ ప్రతివారు. ఎందుకంటే కుల వ్యవస్థకి వెళ్ళేది మేడం. ఎందుకంటే షార్ట్లీ కేఎస్ మూర్తి మాకు ఇక్కడ బర్మ దేశం. సార్ ముందుగా నా సైడ్ నుంచి అభినందనలు సార్, ఎందుకంటే తెలుగు చాలా చక్కగా మాట్లాడితే. వివరించండి సార్. సార్ ఇప్పుడు ఎంతగా తెలుగు చాలా ఒకప్పుడండి ఈ బర్మా దేశం 2వ ఆంధ్ర అన్నారు. మంచి భాష మాట్లాడే ప్రపంచంలోనే ఆంధ్ర తర్వాత ఈ బర్మా దేశం అండి. చిన్న
ఇండియా చరిత్రకారులు చేస్తున్న తప్పండి ఇక్కడ చెప్పాలండి, చాలా బాధతో ఉన్నాయి ఎప్పుడూ చెప్పాలని. ఎప్పుడు మా చరిత్రని బ్రిటిష్ కాలంలో ఆంధ్రులు భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చారండి, కాదండి. బ్రిటిష్ కాలంలో భారతదేశం ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే అప్పుడు బ్రిటిష్ వారు కూలీ పనులకి, అశుభ్రత తుడిచివేయడానికి మేస్త్రి ఇలాంటి వారిని తీసుకొచ్చాను. అది మీరు చెప్పిన 18వ శతాబ్దం. అది రియల్ హిస్టరీ. మీకు ఎప్పుడు మీరు వెళ్తారో మీకు ఒక పుస్తకం ఇస్తాను, తర్జుమా చేసిన వారు ఉంటే ఆ మెయిన్ పేజీలు ఇస్తాను. చిన్న విషయం కందరు ఆర్గించండి ప్లీజ్, చాలా ముఖ్యం. అందరూ వినండి. హిస్టరీ ఆఫ్ మ్యాన్మార్ అనే పుస్తకం బర్మా, బేసిక్ హిస్టరీ ఆఫ్ మ్యాన్మార్. బేసిక్ హిస్టరీ ఆఫ్ మ్యాన్మార్ అనే పుస్తకంలో బర్మీలు రాశారు. అంటే బర్మా చరిత్ర బర్మీలుగా తెలుస్తాయి, ఇండియన్ వారికి ఎవరికి తెలియదు. వారు ఏంటి రాశారంటే మొదటి శతాబ్దంలో ఆంధ్రులు ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు తెలిసిన, బర్మాలో ఉన్న ఈ దేశం వారికి విద్య నేర్పడానికి, బిల్డింగ్ కట్టడాలు ఏ విధంగా కట్టాలి, ఇంజనీరింగ్ నేర్పడానికి, మతం నేర్పడానికి సాంస్కృతిక ఇక్కడికి వచ్చారన్నమాట. కూలీ నాలి చేయడం ఫస్ట్ మొదటి శతాబ్దంలో. కాలుడి పుస్తకం బర్మాలో ఉన్నది, మీకు ఫోటో కొడితే దాన్ని తర్జుమా వస్తారన్నమాట. కాబట్టి మా చరిత్రను కూడా మాత్రం తప్పుగా రాయొద్దండి అని ఇండియాలో ఉన్న చరిత్రకు అందరూ మనవి అంతే. ఇప్పుడు చాలామంది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు పనిచేయడానికి తీసుకొచ్చారు, అప్పటి నుంచి మన ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నారని చాలామంది అంటూ ఉంటారు. చాలా తప్పండి. కానీ అసలు నిజం ఏంటంటే బర్మా వాళ్ళు 1వ శతాబ్దంలోనే వచ్చి బర్మా ప్రజలకి ఇక్కడ వీళ్ళకి మన ఆచారాలు, బిల్డింగ్లలో విద్యాబుద్ధి, బౌద్ధ మతం ప్రచారం అంత చేద్దాం. కానీ వారు రాశారండి మన ఆంధ్రుల చరిత్రను బాగా. వాళ్ళు రాశారు వాళ్ళ పుస్తకంలో ఉన్నది. సో నిజంగా చాలా గొప్ప విషయం. అందుకే అన్నారు కావాలి శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని. అలాంటి తెలుగుని మీరు అందరూ కాపాడుతున్నారు ఇవాళ రోజున. సో చాలా బాగా అనిపిస్తుంది నాకు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్. అంటే మన తెలుగు వాళ్ళు ఎవరో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తే రాలా, దానికి ముందలే 1వ శతాబ్దంలోనే ఇక్కడికి వచ్చి వీళ్ళకి మన ఆచారాలు, ఆనవాయితీలు మొత్తం అన్నీ నేర్పించి ఇక్కడే అంటే నేర్పించి వెళ్ళారనమాట. ఆనవాయితీలు, మన ఇంజనీరింగ్ విషయం అన్నీ చాలా చదువుకున్న వాళ్ళు వచ్చారండి అప్పుడప్పుడు. ఈ తర్వాత ఇతను బ్రిటిష్ కాలంలో దీని విషయం తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళు కూడా చేసింది కూడా నిజమే, కానీ దీన్ని చెప్పట్లే ఎవరు, దాన్ని చెప్తున్నారు అంతే కదా. ఒకసారి అనురాధ గారు వచ్చారండి TV9. సూపర్. ఆమె చెప్తుందంటే ఈ చరిత్ర తీసుకొస్తుంది, పాత చరిత్ర అందరూ పుస్తకాలు చూడండి అంటే నేను చూడండి అన్నీ చూసాను. వారేంటంటే వారి యొక్క గొప్పతనం చెప్పడానికి మా చరిత్ర మనం చాలా అబద్ధం. అవును, మన ఇది చెన్నైలో ఉండి పరిపాలించారు హెడ్ క్వార్టర్స్. మన తెలుగు భాషే ప్రధానంగా ఉండేదంట. బ్రిటిష్ వాళ్ళు కూడా తెలుగు మాట్లాడేవాళ్ళంట అప్పట్లో. కరెక్ట్. అది నిజమే, నేను విన్నానండి, అది నిజం. తెలుగు ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ దేశంలో తమిళ వరకు మెజారిటీగా ఉన్న వారు కొంచెం, కానీ తెలుగు వారు ఉన్న దాంతోనే వారి కార్యక్రమం సాధిస్తున్నారు, పని బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక ఈ విషయం చెప్పారు కండి, దానస అప్పుడు మా ఇంట్లో ఏదైనా నేను మా ఇంట్లో ఎవరైనా చనిపోయాను, నా విచారాలు ఉంటాను, ఈ పనులు నేను చేయలేను. ఈ ఇటువంటి సమాజం ఉండడం లేట్ అవుతుంది, రిలీఫ్గా ఉంటుందని వారు పనులు తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. మెయిన్ డబ్బు, డబ్బు. ఇక్కడ పేదవారు తక్కువ అండి, తెలుగువారు అడుక్కున్న వారు లేరు. తెలుగువారు అడుక్కొని లేరు ఎక్కువ. అక్కడ బిచ్చగాళ్ళు ఎక్కువ అండి, బిచ్చగాళ్ళు ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారండి. సూపర్ సూపర్ సూపర్. ఇది హైలైట్, ఎక్స్పెక్టే చేయాల నేను అసలు. చివరిలో వీడియో ఎండింగ్ మాత్రం అదిరిపోయింది. మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ, అలాగే ఓం భూర్భువస్వహ. సూపరు. హిందుత్వాన్ని, మన తెలుగుదనాన్ని రెండింటిని ప్రొజెక్ట్ చేశారు. ఇంకా నేనైతే ఎప్పటిలాగా వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోతా, ఓపిక అయిపోయింది ఇప్పటికే. అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకైతే వెళ్ళిపోయి మంచిగా తినేసి పనుకోవాలి. మరి ఈ వీడియో ఎడిటింగే పెద్ద సాగు, అంత పెద్ద వీడియో. పిల్లలు
ఎలా ఉన్నారు? బాగున్నారా? మింగిలాబా మింగిలాబా సార్, మీరు తెలుగు నేర్పిస్తున్నారా? సార్ నేను చెప్పేది వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయండి. పిల్లలు మీరంతా మంచిగా తెలుగు భాష నేర్చుకొని మన రాష్ట్ర గౌరవాన్ని మన 2 తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని మీకు తెలుసా? మన 2 తెలుగు రాష్ట్రాలు ఏమిటో? ఆంధ్ర, తెలంగాణ. సో మన 2 రాష్ట్రాల గౌరవాన్ని తెలుగు నేర్చుకుంటూ, తెలుగు మాట్లాడుతూ, తెలుగు సమగ్రతను ఎక్కడికో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా చెప్పారా? మీ అందరికీ తెలుసా మీరు ఎక్కడ పుట్టారో? అవును, మీరు పుట్టింది బర్మా దేశంలోనే, కానీ మీ రూట్స్ మాత్రం తెలుగు తల్లికి అంకితం. ఎందుకంటే మీ తాత ముత్తాతలు వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళు కాబట్టి. కాబట్టి శ్రద్ధగా మాస్టర్ గారు తెలుగు నేర్పిస్తారు, మీరందరూ నేర్చుకోవాలి. ఒకరోజు జై తెలుగు తల్లి అనాలి, ఎవరు చెప్పకుండానే. ఏది ఒక్కసారి అందరూ అనండి, జై తెలుగు తల్లి అని చూద్దాం. జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు మీలో ఎవరైనా ఏదైనా తెలుగు మాట మాట్లాడగలిగితే ఒక్కొక్కరుగా టకటక మాట్లాడేసేయండి. ఏదో ఒక మాట మాట్లాడమని. ఓకే, బాయ్ 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 బాయ్. అందరికీ నమస్కారం. ఓకే, నమస్కారం 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 నమస్కారం. సరే డింపు, మధ్యలో బాగా పెంచావే, కానీ అయ్యో అలా అనమాకండి సార్, ఎందుకంటే మనం ఇలాంటి మాటలు మాట్లాడామంటే వాళ్ళు అలాగే మాట్లాడతారు. కాదుగా, అదే మంచిగా చదువుకోనా. బాయా. చాలా సంతోషం అన్న, నిజంగా మన తెలుగువారు నన్ను మళ్ళీ తిరిగి ఇంటి దగ్గర, అది హోటల్ దగ్గర అయితే దింపుతున్నారండి. సో చాలా గొప్ప విషయం, మర్చిపోలేను ఎవరిని. సో మరి మీకు వీడియో నచ్చితే తెలుగు అని కామెంట్ చేయండి. ఎప్పటిలాగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్. జై తెలుగు తల్లి.